హాయ్ హలో నమస్తే. నేను మీ కౌండిన్య. వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి భద్రతపై కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు వైఎస్ఆర్సీపీ ఎంపీలు ఫిర్యాదు చేశారు. మాజీ సీఎం వైఎస్ జగన్కు రాష్ట్ర ప్రభుత్వం తగిన భద్రత కల్పించడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. వైఎస్ జగన్ జిల్లాల పర్యటనలో వరుసగా భద్రతా వైఫల్యాలు చోటు చేసుకుంటున్నాయని అమిత్ షాకు చెప్పడం జరిగింది. ఇటీవల దేవరపల్లి పర్యటనకు భారీగా హాజరైన సరిపడా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయలేదని ఫిర్యాదు చేసినటువంటి ఎంపీలు గత 2 ఏళ్లుగా వైఎస్ జగన్ రాష్ట్ర పర్యటనలన్నింటిలోనూ ఇదే పరిస్థితి కొనసాగుతుందంటున్నారు. వైఎస్ జగన్ భద్రత విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యంతో వ్యవహరిస్తుంది అని చెప్పినటువంటి వైఎస్ఆర్సీపీ ఎంపీలు ఆయనకు పటిష్టమైన భద్రత కల్పించేలా తక్షణమే జోక్యం చేసుకోవాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు విజ్ఞప్తి చేశారు. వైఎస్ఆర్సీపీ ఎంపీల ఫిర్యాదుపై అమిత్ షా సానుకూలంగా స్పందించారు. వైఎస్ జగన్ భద్రతా అంశాన్ని పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని కూడా హామీ ఇచ్చారు. అమిత్ షాను కలిసిన వైసీపీ పార్లమెంట్ని నేత వైవి సుబ్బారెడ్డి ఆయన బృందం వైఎస్ జగన్ భద్రతతో పాటు డిఎస్సి అక్రమాలు, రాష్ట్రంలో క్షీణించిన శాంతి భద్రతలపై ఫిర్యాదు చేయడం గమనార్హం. డిఎస్సి నియామకాల్లో స్పోర్ట్స్ కోటా దుర్వినియోగం, అవినీతి జరిగిందని అమిత్ షా దృష్టికి ఎంపీలు తీసుకెళ్లారు. డిఎస్సి అక్రమాలపై సిబిఐ లేదా సిట్టింగ్ జడ్జితో నిష్పాక్షిక విచారణ జరిపించాలని విజ్ఞప్తి చేశారు. వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలపై రాజకీయ కక్షతో అక్రమ కేసులు బనాయిస్తున్నారని, అరెస్టులు చేస్తున్నారని కూడా చెప్తున్నారు. మాజీ మంత్రి అప్పలరాజు, మాజీ ఎమ్మెల్యే విరూపాక్షి అరెస్టులను అమిత్ షాకు వివరించారు. గత 2 నెలల్లో రాష్ట్రంలో 4 లాకప్ డెత్ మరణాలు సంభవించాయని కూడా ఆందోళన వ్యక్తం చేశారు. భారతీయ సిమెంట్స్ను అధికార పార్టీ నేతలు ఉద్దేశపూర్వకంగా లక్ష్యంగా చేసుకుని కార్యకలాపాలకు ఆటంకాలు కూడా కలిగిస్తున్నారని ఎంపీలు ఫిర్యాదులు చేశారు. రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే రాష్ట్రంలో పెట్టుబడిదారుల విశ్వాసాన్ని దెబ్బతీస్తున్నాయని కూడా హెచ్చరించిన ఎంపీలు ప్రజాస్వామ్య హక్కులు, కక్ష సాధింపులు, న్యాయపాలన, ప్రజల భద్రతను కాపాడేందుకు కేంద్రం తక్షణమే జోక్యం చేసుకోవాలని కూడా కోరారు.